ప్రాతర్ద్యూత ప్రసంగేణ మధ్యాహ్నే స్త్రీ ప్రసంగిణ రాత్రౌ చోర ప్రసంగేణ కాలో గచ్చతి ధీమతాం అని చెప్పింది శాస్త్రం. జ్ఞానులైనటువంటి వాళ్ళు, బుద్ధిమతాం వరిష్ఠులైనటువంటి వారు కాలాన్ని ఎలా గడుపుతారయ్యా అని ఒక ప్రశ్న. ప్రొద్దున పూట దూత ప్రసంగం వింటారు, మాధ్యాహ్నికం స్త్రీ ప్రసంగం వింటారు, రాత్రి చోర ప్రసంగంతో వాళ్ళ రాత్రి పూర్తవుతుంది అని చెప్పారు. సుషాచమే సుదినంచమే. భగవన్ నామంతోనే మనకి దినం ప్రారంభం కావాలి. దినమే సుదినము, సీతారామ స్మరణే పావనము అని చెప్పారు. 2.5 అంగుళాల నాలుక ఎప్పుడు శుభ్రమవుతుంది అంటే నిరంతర భగవన్నామ చింతన చేతనే శుభ్రమవుతుంది. అది ఉండి చచ్చిందే 2.5 అంగుళాల నాలుక. దాని దుంపదెగ 6 అడుగుల బాడీని ట్యూన్ చేస్తుంటుంది. భగవన్నామం చేత నాలుకని శుద్ధి చేసుకోవాలండి. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే. కృతయుగంలో తపస్సు చేసి తరించారు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేశారు, ద్వాపరంలో దాన ధర్మాలు చేశారు, కలియుగంలో ఆ పై 3 కష్టం కాబట్టి నామ సంకీర్తన చేసి తరించండి అని చెప్పారు పెద్దలు. రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదాంబుహరే అని నిరంతర చింతన, నిరంతర భగవన్నామ సంకీర్తన ఈ కలియుగంలో సంసారాన్ని తరింపజేసేటువంటి మంచి నావ అని చెప్పారు. లతాలవిత్రమైన కలియుగం. 3 యూనివర్సిటీలు మనకి సీట్ ఇవ్వలేదు. మీరు పనికిరారా మా యూనివర్సిటీకి? ఒక యూనివర్సిటీ పిలిచి మరీ మనకి సీట్ ఇచ్చింది. రిజెక్ట్ చేసిన యూనివర్సిటీలు ఏమిటన్నారు? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. పిలిచి సీట్ ఇచ్చిన యూనివర్సిటీ ఏదన్నారు? కలియుగం. అసలు అటెంప్ట్ చేస్తే చాలు సీట్ వస్తుంది. మరి ఈ కలి మానవులు ఎలా తరిస్తారు అంటే నిత్యకర్మానుష్ఠానం అంతా చేసుకుంటూ భగవన్నామాన్ని ఆశ్రయించమన్నారు. కర్మానుష్ఠానం వదిలిపెట్టమని చెప్పలా. కర్మానుష్ఠానం లేని జీవితం శవానికి చేసిన అలంకారము అన్నారు. విధి ఆచరించాలి, నిషేధాన్ని పాటించాలి. ఆ విధి నిషేధాదులు పాటిస్తూ భగవంతుణ్ణి ఆశ్రయించమని చెప్పారు.